నోరు మెదపకుండా కార్యాచరణ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో క్రియాహీనంగా వాళ్ళు ఉంటే, ఇంకోవైపు బీజేపీ గత 10 సంవత్సరాలు తెలంగాణ గిట్టకుండా తెలంగాణ పేరే మాకు పడది అన్నట్టు అడుగడుగున అవమానించింది. తెలంగాణ పుట్టుకను కూడా అవమానించిందే ఈ ప్రధానమంత్రి మోడీ గారు. అందుకే తెలంగాణకి అడుగడుగున తెలంగాణ మీద ప్రశ్నిస్తేనే పగబట్టినట్టు వ్యవహారం చేసిన బీజేపీకి కూడా ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలి. కురిట్లోనే ఆనాడు తొలి ద్రోహం చేసి 7 మండలాలు గుంజుకొని విద్యుత్ ప్రాజెక్టులు గుంజుకొని అక్కడి నుంచి మొత్తం ద్రోహాలు దోకాల పరంపరను ప్రారంభించిందే బీజేపీ. విభజన హామీలు నెరవేర్చింది బీజేపీ. నీతి ఆయోగ్ 24,000 కోట్లు ఇవ్వండి మిషన్ భగీరథకి, మిషన్ కాకతీయకని చెప్పినా ఒక్క పైసా ఇయ్యనిది బీజేపీ. అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కథం పట్టించింది బీజేపీ. గిరిజన యూనివర్సిటీని ఏళ్ల పాటు పెండింగ్ లో పెట్టి మొన్న ఎన్నికల కోసం అని చెప్పి మొన్న ఏదో బయటికి తీసుకొచ్చినట్టు చేసి యాక్టింగ్ చేస్తున్నది బీజేపీ. ఆదివాసీ బిడ్డలకు, గిరిజన బిడ్డలకు అన్యాయం చేసిందే బీజేపీ. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వకుండా, ఒక్క కస్తూర్బా విద్యాలయం ఇవ్వకుండా ఈ 9.5 ఏళ్లు తెలంగాణ విద్యార్థులను సతాయించిందే బీజేపీ. ఐటీఐఆర్ను రద్దు చేసి తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టింది బీజేపీ. కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా, ఒక్క ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకుండా, కనీసం ట్రిబ్యునల్ కూడా నీటి వాటాల పంపిణీ తేల్చకుండా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టింది బీజేపీ. జాతీయ హోదా ఇవ్వకుండా మట్టి కొట్టింది బీజేపీ. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టిందే తెలంగాణ రైతాంగం మీద పగబట్టిందే బీజేపీ. బొగ్గుబాయిల్ని వేలమేసి సిరివెలుగుల సింగరేణిని చీకట్లోకి నెట్టాలని ప్రయత్నం చేసిందే బీజేపీ. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తెరుస్తామని చెప్పి అమిత్ షా స్వయంగా వచ్చి నమ్మబలికి తుక్కు కింద అమ్మేసింది ఇదే బీజేపీ ప్రభుత్వం. వడ్లు కొనకుండా తిప్పలు పెట్టి నూకలు తినమని చెప్పి అవమానించింది బీజేపీ. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. హైదరాబాద్లో మెట్రోకు నయా పైసం సాయం చేయలేదు. 157 మెడికల్ కాలేజీలు దేశంలో ఇచ్చినా ఒకటి మనకి ఇయ్యలేదు. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేదు. ఇక అందుకే మేము చెప్పేది మత విద్వేషం తప్ప చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదు. అందుకే మేము ఈ రాష్ట్ర ప్రజలని చేసే విజ్ఞప్తి ఒకటే, మోడీతో పోరాడాలంటే, మోడీతో ఢీ కొట్టాలంటే దమ్మున్న నాయకుడు కావాలి. ఆ నాయకుడు కేసీఆర్ గారు. మొత్తం దేశంలోని అన్ని పార్టీలు మరి మాట్లాడినప్పుడు కూడా ఆనాడు పౌరసత్వ సవరణ బిల్లును, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను నిర్ద్వందంగా వ్యతిరేకించింది బీఆర్ఎస్. మొన్న యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న ప్రస్తావన వస్తే పూర్తి స్థాయిలో దాన్ని తిరస్కరించింది బీఆర్ఎస్. మోడీ సర్కారు నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయానికి పూర్తి స్థాయి ఒక ద్రోహం చేసే ప్రయత్నం చేసి రైతుల మీద కత్తి పెడితే ఆనాడు ఆ 3 నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో ఓటు వేసింది బీఆర్ఎస్. ఎన్నో సందర్భాల్లో ఈ వికృత విద్వేష రాజకీయాలను, మతం పేరిట జరిగే ప్రయత్నాలను